హలో అండి. ఎప్పుడు బయట ఆర్డర్ చేసుకోవడం కాకుండా పిజ్జాని ఇంట్లో హైజీనిక్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్‌లో 1 టీ స్పూన్ షుగర్‌ను, కొద్దిగా వాటర్‌ను, 1 టీ స్పూన్ ఈస్ట్‌ను, 1 స్పూన్ మైదాను వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. నాకు 10 మినిట్స్‌కి పొంగిందండి. పొంగిన తర్వాత 1 కప్పు మైదా, పావు టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా బటర్‌ని వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా పట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్ద కంటే కొంచెం లూజ్గా ఉండేటట్టుగా కలుపుకొని పిండిని బాగా చేత్తో ఫ్లోర్ మీద మణికట్టు యూజ్ చేసుకుంటూ ఫోర్స్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మందపాటి చపాతీలాగా చేసుకొని సర్కిల్ షేప్ కోసం ఒక గిన్నెను పెట్టుకుని కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఏ ప్లేట్లో చేయాలనుకుంటున్నారో అదే ప్లేట్లో పెట్టుకుని ఎడ్జెస్ను నేను చూపించినట్టుగా పెట్టుకొని ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత పిజ్జా సాస్ను, తురుముకున్న పన్నీర్ను, కట్ చేసి పెట్టుకున్న చీజ్ను, ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ను కూడా వేసుకోండి స్పైసీని బట్టి. వీటినన్నిటినీ కూడా వేసుకుని స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని స్టాండ్ పెట్టుకుని ఎయిర్ వెళ్లకుండా క్లోజ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. పెట్టే లిడ్కి చిన్న హోల్ ఉందండి, అందుకే నేను పిండితో కవర్ చేశాను. 25 మినిట్స్ అయిన తర్వాత పిజ్జా స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.